వాట్ టు ఈట్ ఫర్ హెల్తీ గ్రోత్ ఆఫ్ హెయిర్. మనకి హెల్తీగా గ్రోత్ అవడానికి హెయిర్ గురించి మనం తీసుకుందాం. దానికి ఏం కావాలి అంటే మనం విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి కావాలి. ఈ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అనేది దేంట్లో ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ముందు ఫస్ట్ ఏంటంటే విటమిన్ ఏ వల్ల తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ ఏ వల్ల హెయిర్ అనేది మనకి ఏంటంటే ఈ కండిషనర్ ఎక్కువ ఉంటుంది, రెండు సిల్కీగా ఉంటుంది. విటమిన్ ఏ తీసుకుంటారు, అది ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే స్వీట్ పొటాటోలో ఎక్కువగా ఉంటుంది మనకి. ఈ స్వీట్ పొటాటో తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ గ్రోత్. అది ఏంటంటే కండిషనర్, వితౌట్ కండిషనర్ లేకుండా స్మూత్ గా ఉంటుంది అనమాట. హెయిర్ కూడా చూస్తానికి లుక్ గుడ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి విటమిన్ బి అంటే దేంట్లో ఉంటుందంటే మనకి మోస్ట్లీ ఏంటంటే వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటుందండి, బోలిక్ యాసిడ్స్ లో. అంటే ఇది ఏంటంటే హెయిర్ ని రాలకోకుండా చూస్తుంది, రెండోది ఏంటంటే హెయిర్ ని స్టాండర్డ్ గా మోషన్ లో ఉంచుతుంది అనమాట. మనకి ఏంటంటే స్కాల్ప్ లో వీటిలో కండిషనర్ లేకపోవడం వల్ల మనకి హెయిర్ డ్రై అయిపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది అనమాట. ఆ డ్రైనెస్ ని కాగనేకోకుండా విటమిన్ బి అంటే వాల్నట్స్ కానీ ఇట్లా కానీ ఎక్కువ చూస్తుంది. రెండోది నెక్స్ట్ ఏంటంటే విటమిన్ సి ఎక్కువ దేంట్లో ఉంటే మనకు ఉసిరిలో ఎక్కువ ఉంటుంది. రెండోది అంటే మనకి టమాటాస్లో వీటిలోనే ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ విటమిన్ సి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టాండర్డ్ ఆఫ్ కండిషనర్, డ్రైనెస్ కాకోకుండా స్టాండర్డ్ గా ఉంటుంది. రెండోది ఏంటంటే నెక్స్ట్ జింక్ ని కాపాడుతుంది అనమాట. ఈ జింక్ చేయడం వల్ల, జింక్ వల్ల ఏముంటుందంటే మనకి బాడీలో జింక్ అనేది తగ్గిపోవడం వల్ల మోస్ట్లీ ఏంటంటే కట్ ఆఫ్ అంటే హెయిర్ లాస్ అవడం కానీ, హెయిర్ ఊడిపోవడం కానీ, హెయిర్ విచ్చిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. హెయిర్ అందులో ఏంటంటే మోస్ట్లీ జింక్ అనేది కవర్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ దేంట్లో ఉంటుందంటే మనకి ఫిష్ లో ఉంటుంది, లేదంటే ఎగ్స్ లో ఎక్కువ ఉంటుంది అనమాట. మోస్ట్లీ అందరూ ఏం చేస్తున్నారంటే హెన్నా పెడుతున్నారు, ఇవన్నీ హెన్నా పైనుంచి పెడుతున్నారు. హెన్నా పెడితే జస్ట్ 25 days లో మనకి వెళ్ళిపోతుంది. ఈ హెన్నా 25 days కాదు, మనకి ఏంటంటే న్యాచురల్ గా ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం హెల్తీ గ్రోత్ అవడానికి 1 month లో మనకి చాలా వరకు మోస్ట్లీ చేంజ్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ మోస్ట్లీ చేంజ్ ఏంటంటే ఈ ఫుడ్ హెల్తీ అంటే ప్రోటీన్ ఇన్స్టెక్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ ఏమవుతుందంటే ఇంకా మంచిగా గ్రోత్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మనం ఏంటంటే ఈ పోషక పదార్థాలు ఉన్నాయి వీటిలో ఎగ్స్ కానీ వీటిలో కానీ తీసుకుంటే ఒక హెన్నా పెడతానికి మనకి 300 rupees ఖర్చు అవుతుంది. అదే 300 rupees తో 30 eggs 50 eggs తినగలిగితే మనకి ఏంటంటే 25 days కాదు 3 years వరకు కూడా మనకి హెల్త్ గా గ్రోత్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే ఒక 1 egg లో వచ్చి 150 calories ఆఫ్ ఉంటే 150 calories ఉంది. ఈ 150 calories లో ఏమవుతుందంటే మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల 1 egg లో డైలీ టేక్ ద 2 eggs తీసుకోవడం వల్ల కూడా హెల్తీగా గ్రోత్ ప్రోటీన్ అనేది ఇంటేక్ చేసుకుంటుంది అనమాట. మస్ట్ అండ్ షుడ్ అంటే హెయిర్ గ్రోత్ అవడానికి, హెయిర్ ని మళ్ళీ స్ట్రాంగ్ గా చేయడానికి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే ఎగ్ ప్రోటీన్ అనేది. ఈ ప్రోటీన్ లేకపోతే ఏంటంటే ఈ చిలకడ దుంపలుగా తీసుకోవచ్చు, లేదంటే లీఫ్ కర్రీస్ తీసుకోవచ్చు, ఐరన్ ఎక్కువ ఉంటుంది, లేదా పొటాటో తీసుకోవచ్చు, స్వీట్ పొటాటో తీసుకోవచ్చు, ఇలా సో మెనీ. నెక్స్ట్ అంటే వాల్నట్స్, ఈ వాల్నట్స్ లో పోలిక్ యాసిడ్స్ అంటే విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఎక్కువగా ఉన్న ఐటలు తీసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఈ విటమిన్స్ అన్ని ఉండటం వల్ల స్ట్రాంగ్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ అయ్యి మనకేంటంటే ఎక్కువ స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది హెయిర్ గ్రోత్ అవుతుంది. హెల్తీగా హెయిర్ ఉండడానికి న్యాచురల్గా మీరు తీసుకోండి, ఫుడ్ తీసుకోండి. వితిన్ 1 month లో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ చేంజ్ ఉంటుంది. ఏంటంటే న్యాచురల్గా షాంపూస్ వాడతారు, ప్రోటీన్ షాంపూస్, ఎన్ని షాంపూస్ అన్ని వాడతారు, ఇవన్నీ జస్ట్ ఫర్ తాత్కాలికమే. జస్ట్ మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విటమిన్స్ కల ఫుడ్ని తీసుకుని మీ హెయిర్ మీరు గ్రోత్ చేసుకోండి. అంతా మీ చేతిలోనే ఉంది. జస్ట్